యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు చదువుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. ఈ వచనాలు చదువుతుండగా ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. ఒక అక్షరమున్న పదాలు ఏమున్నాయో అవి కొంచెం మీరు గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఒక అక్షరం, ఇప్పుడు ఆ అనేది ఒక అక్షరము, అట్లా ఒక అక్షరం ఉన్న పదాలు ఏమున్నాయో మీరు గమనించాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలీయులకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చి ఉన్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా గొప్ప దేవ, ఉదయకాల వేళలో ఆరాధనలో మీరు తోడుగా ఉన్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శరీరధారి అయిన ప్రభు అన్న మాటను జ్ఞాపకం చేసుకొని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన ప్రభు అని జ్ఞాపకం చేసుకొని మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, తదుపరి మేము నాయన వాక్యము ధ్యానం చేయనేంటుండగా ప్రభువా మా అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. ఈ నామాన్ని అత్యధికంగా హెచ్చించుకోమని వేడుకుంటున్నాం. స్థానిక సంఘాన్ని మీరు నిండారులుగా దీవించండి. బెత్లెహేము నాయన క్రిస్టియన్ అసెంబ్లీని నాయన మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. 30 60 100 ఫలింపచేయమని వేడుకుంటున్నాం. సంఘపు సరిహద్దులను విశాలపరచండి తండ్రి. ఇక్కడ చుట్టూ ఉన్నవారు ఇంకా రక్షింపబడిన వారు అనేక మంది ఉన్నారు నాయన. వారి బాధ్యత మాపై ఉండగా తండ్రి, సంఘము ఆ విషయంలో సమన్వయంతో ఓర్పుతో తండ్రి వారి రక్షణ కొరకు ప్రార్థిస్తూ నాయన వారిని సంఘంలో చేర్చుకునే విధంగా ఆయన సంఘాన్ని మీరు తీర్చిదిద్దమని, ఆయన ఈ ఉదయకాల వేళలో వచ్చిన ప్రతి ఒక్కరిని, ఈ చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ మీ కృపలో దీవించమని, మా అందరితో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. ఉదయకాల వేళలో స్థానిక బెత్లెహేము క్రిస్టియన్ అసెంబ్లీలో వాక్య పరిచర్య చేయడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. అంత మాత్రమే కాదు, పీటర్న్న గారు ఫోన్ చేసి వాక్య పరిచర్య జరిగించాలని నేను కోరినప్పుడు
నేనంత గొప్పవాడిని ఏం కాదు, వాక్యం చెప్పేంత గొప్పవాడిని. కానీ వారు నన్ను ఎంకరేజ్ చేసినందుకు వారికి, అదేవిధంగా స్థానిక సంఘానికి నా హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. నేను పోయినసారి వచ్చినప్పుడు రత్నమన్న గారిని రత్నమన్న గారితో మాట్లాడినాను. ఈసారి వచ్చినప్పుడు అన్న ఇక్కడ లేరు, కానీ ప్రభు దగ్గర ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. వారి జీవితాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ప్రియ సహోదరులు జయన్న గారి కుమారుడు కూడా ఈ లోకయాత్ర ముగించుండగా ఇంకా అన్న అనేక మందిని ప్రకటన చేశారు. వారి కుటుంబాల ఆదరణ కొరకు మనము ప్రార్థించబద్ధులమై ఉన్నాం. మంచిది. మనము యెహోషువ గ్రంథం, నేను అక్కడ ఉన్నప్పుడు అనుకున్న మాటలు వేరు, కానీ దేవుడు ఎందుకో నాకు యెహోషువ గ్రంథమును చూపించగా నేను యెహోషువ గ్రంథంలో కొన్ని మాటలు జ్ఞాపకము చేసుకోవాలనుకుంటున్నాను. అంతకన్నా ముందు ఈరోజు ఇప్పుడే ఒక పాట పాడినాం. ఆ పాట ఏమంటే రాకడాను గురించిన పాట మన ఫిలిప్ రాజన్న గారు పాడారు. మనము ఈ చివరి దినాల్లో ఉన్నాం. చివరి దినాల్లో ఉన్న సంగతులను గురించి యేసు ప్రభువును ఆయన శిష్యులు అడిగినారు. చివరి దినాల్లో ఏ విధంగా ఉంటుంది అని. చివరి దినాల్లో ఏ విధంగా ఉంటుంది అన్న విషయాలను యేసు ప్రభువు చాలా చక్కగా వివరించారు. అది సువార్తల్లో మనం చూడగలం. అపోస్తులైన పౌలు పత్రికలో కూడా చివరి దినాల్లో ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేశారు. మొట్టమొదటి విషయము మీకు ఏమన్నా జ్ఞాపకం ఉందా? యేసు ప్రభు చెప్పిన చివరి దినాలు అవి ఎక్కడున్నాయంటే మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఉన్నాయి. అదేవిధంగా లూకా సువార్త 21 అధ్యాయంలో ఉన్నాయి. యేసు ప్రభు చివరి దినాల్లో గురించి చెప్తూ ఆయన చెప్పిన మొట్టమొదటి మాట మీకేమన్నా గుర్తుకుందా? చివరి దినాల్లో దేని గురించి జాగ్రత్త పడమన్నాడు దేవుడు? చివరి దినాల్లో దేవుడు దేని గురించి జాగ్రత్త పడమన్నాడంటే అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. ఎవరున్నారంట లోకంలో? అబద్ధ బోధకులు ఉన్నారంట. ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ అబద్ధ బోధకులు లోకంలో ఉన్నారు. అబద్ధ బోధకులు క్రైస్తవ సమాజంలో కూడా ఉన్నారు. మరి ఈ అబద్ధ బోధకుల గురించి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువు అనేక విషయాలు చెప్పినారు, కానీ ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే అబద్ధ బోధకుల గురించి. మనము విశ్వాసులంగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం మోసపోవడం జరుగుతుంది. కానీ మాటికి మోసపోతున్నామంటే దర్ ఇస్ సంథింగ్ రాంగ్. అక్కడ ఏదో లోపం ఉందని అర్థం మన విశ్వాస జీవితంలో. ఒకసారి మోసపోవచ్చు, 2 సార్లు మోసపోవచ్చు, కానీ మాటికి మోసపోకూడదు. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు ఏం చెప్పినారంటే ఈ లోక ప్రజలు ఏం బోధ చేసినారంటే, మేము ఒక ఆయన తలకాయల నుంచి వచ్చినాము, చాలామంది కాళ్ళ నుంచి వచ్చినారు, మీకు అర్థమైంటది ఏం కథ అదని. అప్పుడు మన పూర్వీకులు మోసపోయినారు. సరే, అప్పుడు బైబిల్ లేదు కాబట్టి మోసపోయినారు. ఇప్పుడు బైబిల్ని పెట్టుకొని మళ్ళీ మోసపోతుంటే దాన్ని ఏమంటాము? అదే దాన్ని నేను పెద్ద మాటలు మాట్లాడను. పొరపాటున ఏమన్నా వస్తే కూడా క్షమించండి. మాటికి మోసపోతే అది అజ్ఞానం. ఇంకా మనం ఆత్మీయంగా ఎదగలేదని. బైబిల్లో మొదటి పేజీ తిప్పినామంటే గ్రంథంతో కూడా పని లేదు, గ్రంథం పేరు కూడా తీయాల్సిన పని లేదు. మొదటి పేజ్, చదవగలిగిన పేజ్ ఒకటి ఉంటుంది. ఆ పేజీ తిప్పినామంటే 27వ వచనంలో ఏముంటుందంటే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను. ఇక్కడ కూర్చున్న నువ్వు నేను ఎవరి స్వరూపం అంటే దేవుని స్వరూపం. ఆదాము సంతానమైనందున మనం పాపలమైండగా ఈరోజు ఉదయకాలం ఆరాధనలో జ్ఞాపకం చేయబడినట్లు శరీరధారిగా వచ్చిన ప్రభువు మనకేమిచ్చినాడంటే అమూల్యమైన ఉచిత రక్షణ ఇచ్చినాడు. ప్రపంచంలో దీనికి మించినది ఏది లేదు. నీకు కోట్లు ఉన్నా ఈ రక్షణతో సమానమైనది కాదు మనం చెప్పుకోవడానికి. అంత గొప్ప రక్షణకు మనం పాత్రలుగా చేసినప్పుడు దేవుడు మనము ఎవరు తగినట్టు ఉండాలంటే ఆ రాజులకు తగినట్టుగా మనం జీవించాలి. ఇక్కడ ఏముందంటే, ఇక్కడ కూర్చున్న నువ్వు నేను ఎవరి స్వరూపం అంట? దేవుని స్వరూపము. లోకంలో ఏమంటది? లేదు అట్ట కాదంటది.
మరి ఎవరి మాట వినాలా? లోకం మాట వింటామా? ఇక్కడ గ్రంథం మాట వింటామా? నిజంగా మనకు జ్ఞానం ఉంటే ఈ గ్రంథం మాట వింటాం. అది ఒకప్పుడు జరిగినది, దాన్ని మనం పట్టించుకోకూడదు గానీ, అట్టనే వారిని ద్వేషించకూడదు. వారిని ప్రేమించి ప్రభు వైపు తీసుకొని రావాలి. కానీ ఇక్కడేముందంటే, ఇక్కడ కూర్చున్న నువ్వు, నేను ఎంతో విలువైన వారము, విలువైన వారము. నిన్ను సృష్టించిన వాడెవరు అంటే దేవాది దేవుడు. నిన్ను సృష్టించి ఆయన ఈ లోకంలో నిన్ను ఒక పర్పస్ కోసం ఆయన ఈ లోకంలో మనల్ని ఉంచి మనం దానికి తగ్గట్టుగా జీవించాలి. మనం చూసినట్టు ప్రార్థ ఈ చివరి దినాలు. ఈ చివరి దినాలు అంటే ఏమిటి? చివరి దినాలకు ఓ పెద్ద డెఫినేషన్ ఉంది. ఆ డెఫినేషన్ ఏందంటే, చి నాకు చిన్నగున్నప్పుడు మా నాన్న అనేవాళ్ళంట. మా నాన్న నా చిన్న వయసులో చనిపోయినారు. ప్రభు ఎళ్లారాయన. ఆయన ఎప్పుడు ఒక మాట అనేవాడంట. ప్రభు వస్తాడు, ప్రభు వస్తాడని. ప్రభు వస్తాడని చెప్పి ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు చేసినాయి గానీ, ప్రభు అయితే ఇంతవరకు రాలేదు. ప్రభు మళ్ళీ ఆయన ఎప్పుడన్నా రావచ్చు, మనకు తెలీదు. కానీ మేము చివరి దినాలంటే ఇంక అప్పుడే ప్రభు వస్తాడేమో, 2000 సంవత్సరంలో ప్రభు వస్తాడేమో అనుకున్నాం గానీ, చివరి దినాలకు డెఫినేషన్ ఏందంటే, యేసు ప్రభువు మొదటి రాకడకు, రెండవ రాకడకు ఉన్న కాలాన్నంతా చివరి దినాలు అనొచ్చనమాట. దేవుడు ఎందుకు ఆయన రాకడ ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే, ఆయన మన కుటుంబాలను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఇంకా మన కుటుంబాల్లో రక్షణ లేని వారున్నారు. వారు రక్షింపబడాలని ఆయన కోరిక. కనుక ఈ చివరి దినాల్లో మనం ఉండగా, మనము మొట్టమొదటగా ఈ అబద్ధ బోధకుల నుంచి మనము తప్పించుకోవాల. తిప్పండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. చదువుతాను, జాగ్రత్తగా వినండి. సమయము సమీపించినది. అంటే ఇది కూడా ప్రభు రాకడం గుర్తు చేసే ఉంది. కనుక ఏం చేయాలంట? ఈ ప్రవచన వాక్యములు చదువువాడు. ఈ ప్రవచన వాక్యాలను మనం ఏం చేయాలంట? చదవాల. ప్రపంచంలో పనికిమాలిన పుస్తకాలు కొన్ని వందలు, వేలున్నాయి. ఒక ఆయన నేను 2 లక్షల పుస్తకాలు చదివినా అన్నాడు కానీ, ఇదొక్క పుస్తకం చదివితే ఆయన జీవితం బాగుండేది. ఈ పుస్తకాన్ని చదివితే మరి మనం ఇక్కడేముందంటే, ఈ ప్రవచనాల వాక్యములు చదువువాడు అంటే వాక్యాన్ని చదవాల. వాక్యాన్ని చదవాల. ఈ వాక్యానికి ఏం పేరుందంటే, ఇది పరిశుద్ధ వాక్యం మాత్రమే కాదు, ఇది దివ్యమైన వాక్యం మాత్రమే కాదు, ఇది ప్రవచన వాక్యము కూడా. ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రవచనాల పుస్తకం ఇంకొకటి లేదు. మీరు ఏదన్నా ఉంటే ఒక లక్షణ పర్లేదు, నేను పెట్టి కొనుక్కుంటా. మీరు ఎక్కడన్నా తెచ్చిచ్చగలిగితే నాకు. ప్రవచన వాక్యం ఈ గ్రంథం మాత్రమే. ఈ గ్రంథం మాత్రమే. ఈ ప్రవచన వాక్యాలను చదువువాడు. రెండవది ఏంటి? వాటిని వినువాడు. రెండవది వినువాడు. తర్వాత మూడవది ఏంటంటే గైకొనువారు లేక లోబడువారు. ప్రవచన వాక్యాలని చదువువాడు, ప్రవచన వాక్యాలని వినువాడు, ప్రవచన వాక్యాలను లోబడేవాడు లేక గైకొనేవాడు. అటువంటి వాడు ఎవరంట? అక్కడే ఉంది. ధన్యుడు, ఆశీర్వదింపబడిన వాడంట. మన జీవితాల్లో దేవుడు మనకు గొప్ప ఆశీర్వాదం ఇచ్చినాడు. ఆ ఆశీర్వాదం ఏంది? పరలోక రాజ్యం. నీకు కోట్ల రూపాయలున్నా పరలోక రాజ్యం రాదు. నువ్వు ఇప్పుడు కొత్తగా మార్స్కు, తర్వాత మూన్, చంద్రుడి దగ్గరికి మనిషి పోతున్నాడు కానీ పరలోకం పోలేడు. పరలోకం పోవాలి అంటే యేసుప్రభు దగ్గరికి మాత్రం రావాల్సిందే. మనలను పరలోకానికి వారసులుగా చేసిన దేవుడు భూలోకంలో మనకేమి ఇయ్యడా? అంతే కదా, అదొక ప్రూఫ్. భూలోకంలో కూడా మనల్ని ప్రేమిస్తూ ఆయన మనల్ని పోషిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మనకు అవసరమైన అనేకం కూడా ఆయన ఇస్తున్నాడు. మంచిది. ఈ పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే ఈ ప్రవచన వాక్యాలను మనము చదవాలి. రెండవది వినాలి. మూడవది లోబడాలి. అప్పుడే మనము ఆశీర్వదింపబడతాం. ఈ 3 చేయకుండా ఆశీర్వాదం రాదు. అది మాత్రం కరాకండి. మనం కష్టపడి కొన్ని సంపాదించుకోవచ్చు శారీరకంగా. దేవుడు ఇతరులను ఏ విధంగా ప్రేమించాడో, మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, ఇతరులను ప్రేమిస్తున్నాడు, వారికి కూడా ఇస్తున్నాడు. అవన్నీ ఆశీర్వాదాలు గుర్తు కాదు. కానీ ఎప్పుడైతే ఈ ప్రవచన వాక్యాలను మనం చదివి విని లోబడితే అప్పుడే మనము నిజముగా ఆశీర్వదింపబడిన వారంగా ఉంటున్నాం. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, వాక్యము క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. తర్వాత ఇంకొక విషయం ఏమంటే, అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యము 17వ అధ్యాయము
17వ అధ్యాయము 11వ వచనము. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులేరు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చరి. వీళ్ళు ఏం చేస్తున్నారంట? బెరయ సంఘస్థులు పౌలు శీలకు ముందు నాలాంటి వాడు నథింగ్, అంటే ఏమి కొరగానివాడు. పౌలు శీల చెప్పిన వాక్యాన్ని ఆ విధంగా ఉందో లేదో అని వీళ్ళు ఏం చేసినారంట? పరిశోధించినారంట. చెక్ చేయడం కాదు, పరిశోధించినారంట. పరిశోధన అనేది చాలా గొప్ప పదం, రీసెర్చ్ అనమాట. రీసెర్చ్. మేబీ ఎటువంటి వాక్యాల చేత ప్రభావితమైనారేమో. తెల్లవాడు గొప్ప గొప్ప పరిశోధనలు చేసినాడు, గొప్ప గొప్ప చేసినాడు. మరి మనం కూడా ఎక్కడ మొదలు పెట్టాలా పరిశోధన? ఇప్పుడు నేను వాక్యం చెప్పిన తర్వాత మీరు అన్నీ తీసుకోవడానికి లేదు. ఆ వాక్యము పాల్ బ్రేనర్డ్ అనే వ్యక్తి చెప్పిన వాక్యము దీనికి సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి, పరిశోధించాలి. ఇక్కడ ఏముందంటే బెరయలోని సంఘస్థులు ఏం చేస్తున్నారంటే వారు పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ఎప్పుడు వారానికి ఒకసారి కాదు, ప్రతి దినము. ఇదేంటి ఈ గ్రంథం ఈ గ్రంథం యొక్క విశిష్టత ఏంటంటే దీన్ని ప్రతి దినము మనం ప్రతిదినము టిఫిన్ చేస్తాం, భోజనం చేస్తాం, అది శరీరానికి. ప్రతిదినం పండుకుంటాం, అది శరీరానికి. కానీ ప్రతి దినము మన ఆత్మలను బలపరిచేది ఏంటంటే ఈ వాక్యము. లోకము రోజులు పోయే కొద్దీ దుమ్ము ఎక్కువైపోతుంది, అంతే కదండి. కర్నూలుకి 3 ఫేమస్ అనేవాళ్ళు, వాటిలో డస్ట్ ఒకటి అనేవాళ్ళు. దుమ్ము ఎక్కువైపోయినప్పుడు మనం ఏం చేసుకోవాలా? ఎక్కువసార్లు తుడుచుకోవాలా, కడుక్కోవాలా. అందుకోసం మనం ఏం చేయాలంటే వాక్యాన్ని వారానికి ఒకసారి చదువుకుంటే, వాక్యాన్ని వారానికి ఒకసారి ధ్యానం చేసుకుంటే జరిగే పనులు కాదు ఈ లోకంలో. పరిశుద్ధంగా జీవించాలి అంటే వాక్యాన్ని ఏం చేయాలా? ప్రతి దినము మనము పరిశోధించాల. మంచిది. ఇంకో మాట నేను చూపిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 41వ వచనము, 42వ వచనము. యోహాను సువార్త 4:41. ఆయన అంటే యేసుప్రభు మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఆ స్త్రీ అంటే ఇక్కడ సమరయ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక. ఇంతసేపు పాపం సమరయ స్త్రీ నేను చేసిన కార్యాలను అన్నీ బట్టబయలు చేసినాడు ఇక్కడ వచ్చిన ఒక ప్రభువు, యేసు ప్రభు అని ఆమె చెప్పింది. చెప్పిన తర్వాత విన్న ప్రజలు ఏమంటున్నారంటే, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము. మా మట్టుకు మేము, నా మట్టుకు నేను ప్రభువును చాలా లోతుగా తెలుసుకోవాలి. చివరి దినాల్లో ఉంటుండగా మనము వాక్యానికి నంబర్ 1 ప్రయారిటీ. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడు. వాక్యము ఈక్వల్స్ టు దేవుడు. అంటే మనము దేవుని దగ్గరకు వచ్చినాము అంటే అర్థమైంది, వాక్యాన్ని దగ్గరికి పోతున్నామని అర్థం. నేను వాక్యమే చదవకుండా దేవుని దగ్గర పోతున్నానంటే అది అబద్ధమైన మాట. వాక్యం దగ్గరికి పోవడమే దేవుని దగ్గరకు పోవడం. మరి దేవుని దగ్గర పోవడం అంటే ఆదివారం ఒకటే వస్తాం మనం దేవుని దగ్గరికి? లేదు. ప్రతి దినం ఉదయకాలమున లేచిన వెంటనే ఆ ప్రభు దగ్గరికి మనం పోతాం. అది ఎంత గొప్ప ధన్యత. ఈ లోకంలో ఎమ్మెల్యేనికి కూడా మనం ఫోన్ చేయలేం. కానీ రాజులకు రాజు, సకల యుగాలలో రాజు, ఆది అంతము లేని ఆ ప్రభువుతో మనం పొద్దున లక్షణంగా మాట్లాడుకోవచ్చు. లక్షణంగా ఆయన మాట్లాడవచ్చు. ఎంత గొప్ప ధన్యత ఇది. ఇంత ధన్యత ఎటువంటి కష్టాల్లో పోయినా, నష్టాల్లో పోయినా. అపోస్తలుడైన పౌలు శీల వాళ్ళు బాగా కొట్టబడి వాళ్ళు లోపల వేయబడినప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఇట్లా మాట్లాడుకోవట్లేదు. అన్న శీలన్న, నువ్వు అనవసరంగా ఆ పాప గురించి చెప్పినావు. ఆ పాప వీళ్ళు సర్వోన్నతుడైన పిల్లలు అని అన్నప్పుడు నువ్వు ఉండాల్సింది. అనవసరంగా ఈ పాపకు దయ్యం పట్టిందంటివి, అందరూ కొట్టి లోపలేసిరి అని శీలగారంలే. పౌలు కూడా అవు కదా అట్లా అనకుండా అనలే.
లేదు నాకు కొంతమంది తెలుసులే రికమెండేషన్ చేస్తానులే. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాటలతోటి, ప్రార్థనలతోటి ఉంటే దేవుడు అద్భుతం చేసినాడు. అంటే ఎటువంటి ఇరుకైన పరిస్థితుల్లో మనం నమ్ముకోవాల్సింది, మనం మొట్టమొదట పోవాల్సింది ఏంటంటే ప్రభు దగ్గరికి, వాక్యం దగ్గరికి మనము పోవాలి. ఇంకా 2 మాటలు ఈ చివరి దినాల గురించి నేను చెప్పి నేను మనం చదువుకున్న యెహోషువ గ్రంథానికి వెళ్దాం. ఆ తర్వాత ఇంకా చివరి దినాల్లో నైతిక విలువల పతనం కూడా ఉంటుంది. అవి జస్ట్ చూసుకొని మనం ముందుకెళ్దాం. 2వ తిమోతి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ తిమోతి 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుతాను. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు. మనుషులకు స్వార్థం ఉంటుంది. నేను నేను ఈ స్వార్థం మనకు కూడా కొన్నిసార్లు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను వాక్యం చెప్తుంటే నేను కనపడాలి అని వాక్యం చెప్పినాను అనుకోండి, ప్రభువుకు మహిమ రాదు. ఆ వాక్యం చెప్పకుండా ఉండడం ఉత్తమం. ఇప్పుడు నేను నిలబడి వాక్యము చెప్పినా, ప్రార్థన చేసినా, పాట పాడినా నేను అనేది చంపుకోలేదనుకోండి. ఎందుకంటే చివరి దినాల్లో మనం కూడా శరీరంలో ఉండగా ఈ నేను అప్పుడప్పుడు వస్తుంటుంది అనమాట. ఈ నేను అనేది ఎక్కువ ఉంటుంది. అది సంఘములో లేకుండా మనము దాన్ని చంపేయాలి. మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్ష, బింకము, అహంకారం అంటే గర్వము, దూషణ. ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దూషణలు ఎక్కువ అయిపోయినాయి. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రత, తర్వాత అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, మంచిని కూడా ద్వేషిస్తారన్నమాట. తర్వాత ద్రోహులు, మూర్ఖులు. విపరీతమైన మూర్ఖత్వం లేదా లోకంలో? విపరీతమైన మూర్ఖత్వం ఉంది. గర్వం, అంధకారంతో కూడిన గర్వము. దేవుణ్ణి ప్రేమించడం కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారంట. ఇంకేముందంటే 5వ వచనంలో భక్తి గల వారి వలె ఉంటారు. నటన. భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఉంటారంట. చివరి దినాల్లో ఈ విధంగా ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే అంత్య దినాల్లో అనేకుల ప్రేమ చల్లారునంట. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉండగా కొన్నిసార్లు ఏమంటారంటే సహోదర ప్రేమలు కూడా తగ్గిపోయే దినాలు ఇవి. అటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు సంఘాలను కూడా పాడవచ్చు. కనుక అట్టి సమయంలో మనం ఏం చేయాలంటే ఒక యెహోషువ వలె, ఒక మోషే వలె, ఒక ఎజ్రా వలె, ఓకే, ఇంకా అనేక మంది భక్తులు ఉన్నారు కొత్త నిబంధనలో. పౌలు, పేతురు, ఇటువంటి భక్తుల వల్లే మనం ఒక స్టాండ్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. అటువంటి సమయం కూడా ఆసన్నమైంది కనుక ఈ ఉదయకాల వేళలో మనం చదువుకున్న యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ఒక ఒక సందర్భం చెప్పినాను మీకు. ఒక అక్షరం ఉన్న పదాలు మీరు గమనించండి అని. గమనించినారా? ఒక అక్షరం ఉన్న పదాలు, ఒక అక్షరం ఉన్న పదాలు ఏం లేవా? ఒక అక్షరం ఉన్న పదాలు నా అన్న బాగా చెప్పినారు. నా తర్వాత నీవు 2 అవుతుంది. నీ అని కూడా ఉంది ఒక చోట. నా నీవు, నీ కూడా ఉంది. నా, నీ, నువ్వు, నేను. ఈ పదాలు ఎన్నిసార్లు ఉన్నాయో మీరు ఏమైనా గమనించినారా? మీరు లెక్క పెట్టిండకపోవచ్చు. నేను చెప్తాను. నా, నేను, నీవు, నీకు, నిన్ను, నీ. ఇవి పదాలు అన్నమాట. నా, నేను అనే పదము 7 పర్యాయాలు ఉంది. నువ్వు, నిన్ను, నీకు, నీ అన్న పదము 18 సార్లు ఉంది. ఇప్పుడు చెప్పండి, నా అన్నది ఎవరికి వర్తిస్తుంది? నా. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడైన యెహోవా మాట్లాడుతున్నాడు. ఆయన నా అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే యెహోషువతో మాట్లాడుతున్నాడు. నీ అన్నాడు. ఓకే, ఇది ఇక్కడ తెలుగులో నీవు అనుంది కానీ నువ్వు అనుకోవచ్చు మనం కొంచెంసేపు.
నేను నువ్వు. ఇక్కడ నేను అంటే సాక్షాత్తు దేవుడైన యెహోవా, నువ్వు అంటే యెహోషువ. ఇక్కడ ఇది ఒక గొప్ప బంధాన్ని ఏమంటారంటే ఒక గొప్ప బంధాన్ని చూపిస్తుంది. ఆ! నేను నువ్వు, నేను నువ్వు. నేను ఒకప్పుడు ఒక కవిత విన్నాను. ఆ కవిత ఏంటంటే, నాకు నువ్వు, నీకు నేను తప్ప అనుంది. మీకు అర్థమైంటది ఏం కవితనో ఇది. నాకు నువ్వు, నీకు నేను తప్ప అనుంది. ఓహో! ఇదేం బాగుందనుకున్నాను నేను. నాకు నువ్వు, నీకు నేను తప్ప. ఇదొక ప్రేమను గుర్తించేదిగా ఉంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో నేను, నువ్వు, నేను, నువ్వు, నేను, నువ్వు అని సంబోధిస్తున్నాడంటే, వారి మధ్య ప్రేమ బంధం ఎంత గొప్పగా ఉంటుంది. ప్రేమ బంధం ఇక్కడ దేవుడైన యెహోవా బంధము యెహోషువతో ఆ విధంగా ఉంది. మరి ఇప్పుడు ఒక ప్రశ్న ఏమంటే, నాకు నా దేవునికి మధ్య అటువంటి బంధం ఉందా? నాకు నా దేవునికి అటువంటి బంధం ఉందా? నేను ప్రార్థన ద్వారా మాట్లాడితే, ఆయన తన పరిశుద్ధ గ్రంథం ద్వారా మాట్లాడతాడు. మరి ఆ బంధాన్ని విశ్వాసులమైన మేము, విశ్వాసులమైన మనము ఆ విధంగా కలిగి ఉన్నామా? అది మనము పరీక్షించుకోవాలా. ఒకవేళ అటువంటి బంధం గనక లేకపోతే మనం నష్టపోతాం. అటువంటి బంధం ఆ బంధం చాలా ముఖ్యం. ఆ బంధం చాలా ముఖ్యము, చాలా గొప్పది. సాక్షాత్తు దేవుడైన యెహోవాతోనే ఒక ప్రేమ బంధము మనము కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ ఈ 9 వచనాల్లో సుమారు 7+18 అంటే 25 మార్లు ఆ బంధాన్ని గురించి రాయబడింది. ఇక్కడ దేవుడైన యెహోవా తాను యెహోషువతో మాట్లాడుతూ, యెహోషువ ముందు ఆ స్వాస్థ్యాన్ని ఏ విధంగా స్వాధీనం చేసుకోవాలన్న విషయాన్ని గురించి మాట్లాడుతూ ప్రభువు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఆహ్, ఇది ఎప్పుడు జరిగింది? మీకేమన్నా ఐడియా ఉందా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? 2026 సంవత్సరంలో ఉన్నాం. అంటే దాని అర్థం ఏందంటే క్రీస్తు శకం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన 2026 సంవత్సరము ఒక ఆదివారం నాడు మనం కూడుకున్నాం. ఈ సంభాషణ ఎప్పుడు జరిగింది అందాజుగా? ఈ సంభాషణ ఎప్పుడు జరిగింది అందాజుగా? మనకు డేట్లు చాలా ప్రాముఖ్యమైనవి. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు భౌగోళికంగా అంటే జియోగ్రఫికల్‌గా తర్వాత కాలముకు చాలా ప్రాముఖ్యతనిస్తాయి. ఇది ఉదాహరణకు అన్న పొద్దున్న నన్ను గురించి పరిచయం చేసేటప్పుడు నెల్లూరు నుంచి వచ్చానన్నాడు. వాస్తవానికి మీకు అంతా తెలిసింది కర్నూలులోనే. ఒకవేళ అన్న నన్ను పరిచయం చేసే ముందు ఆయన ఏడ నుంచి వచ్చినాడో నాకు తెలీదన్నారనుకోండి, ఇంక ఈయనేం చెప్తాడు వాక్యం అనుకుంటారు మీరు. అంతే గదా! లోకంలో ఉన్న ఒక గ్రంథమే అన్ని పక్కాగా చెప్తది. ఆ గ్రంథం ఏదంటే ఈ గ్రంథం. కొన్ని గ్రంథాలు అక్కడి నుంచే ఉద్భవించినాయి గానీ అక్కడ పేర్లు కూడా సరిగ్గా లేవు. ఈ గ్రంథము అన్ని పేర్లు బహు స్పష్టంగా చెప్పింది. ఇంక్లూడింగ్ భారతదేశం పేరు కూడా ఉంది ఈ గ్రంథంలో. అటువంటి శ్రేష్టమైన జ్ఞానము కలిగిన గొప్ప గ్రంథం. ఈ గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ నీవు, నేను అన్న ఈ పదాలున్న ఈ గ్రంథంను మనం చూసినట్లయితే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం మీరు చెప్పగలరా ఎవరన్నా? ఏ కాలంలో జరిగింది ఇది? క్రీస్తుకు పూర్వము సుమారు 13, 14, 100 సంవత్సరాల క్రితం జరిగినది. అంటే టోటల్‌గా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినట్ట? 2600 + 1400 ఏసుకుంటే 4000 సంవత్సరాల క్రితం జరిగిన ఒక చరిత్ర గురించి మనం చదువుతున్నాం. ఇది ఎక్కడ జరిగింది? సుమారు ఇక్కడి నుంచి ఒక 5000 కిలోమీటర్లు మనం పోయినామనుకోండి, ఇశ్రాయేల్ దేశము. అక్కడ జరిగింది. అప్పటికి ఇశ్రాయేల్ దేశానికి వచ్చున్నారు వాళ్ళు. కానీ స్వాధీనమైతే చేసుకోలేదు. ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవా యెహోషువతో మాట్లాడుతున్న మాటలు మనకు జ్ఞాపకం చేస్తుంది. అది మొదటిది. విశ్వాసులలో దేవునితో మానవునిలా ఉండవలసిన బంధం ఏంటంటే నేను, నువ్వు. ప్రభువు తానే మనతో స్వయాన ఒక వ్యక్తిగతమైన బంధాన్ని ఏర్పరచుకోవాలని ఆశపడుతున్నాడు. మనకు ఆదివారం వస్తాం, వాక్యం వింటాం. కానీ ఆదివారపు వాక్యము కన్నా వ్యక్తిగతమైన బంధం చాలా ప్రాముఖ్యం. నేను ఎందుకు ఈ అంత్య దినాల్లో అబద్ధ బోధకుల గురించి చెప్పినానంటే, ఈ మధ్య ఉదయకాలం లేచిన వెంటనే మీరు తప్పుగా అనుకోవద్దు, వాక్యంలో ఉంది. ఉదయం లేచిన వెంటనే మనము పర్సనల్ ప్రేయర్ లేకుండా చేసిన ఈ టీవీలు. పొద్దున్నే జూమ్ మీటింగ్‌లు పెడతారు 5 గంటలకి. 5 గంటలకు మీటింగ్ పెట్టి ప్రార్థనలు మొదలు పెడతారు. దాంట్లో ప్రార్థనలు ఏం ప్రార్థనలు చేస్తుంటారు? ఉద్యోగం కోసము అవన్నీ అవసరమే, నేను కాదనను. కానీ అంతకన్నా ముఖ్యంగా
చివరి దినాల్లో ఉంటుండగా ప్రభుతో శిష్యులు అడిగిన మాట ఏంటంటే, చివరి దినాల్లో మా విశ్వాసాన్ని పెంచమన్నారా? లేకుంటే మేము బంగ్లాలు కావాలని కోరుకున్నారా వాళ్ళు? విశ్వాసం ఉందంటే బంగ్లా వస్తది. అది వేరే విషయం. వస్తదో రాదో అది వేరే విషయం గానీ, విశ్వాసము చాలా ప్రాముఖ్యమైన విషయము. కనుక చివరి దినాల్లో మనం ఉన్నప్పుడు, ఆ విశ్వాసం కొరకు ప్రార్థన చేయకుండా వీళ్ళు పొద్దున్నే ఏం చేస్తారు? అది దేవుడి నుంచి దూరం చేసేదే. మన ఆత్మీయ జీవితాన్ని వెంపారా చేసే కన్నా, వ్యక్తిగతమైన ఈ బంధాన్ని, దేవునితో ఉన్న బంధాన్ని గూడా ఈ సేవకులు, పాస్టర్ ఉన్న వారు తీసేసుకుంటున్నారు. కనుక మనము జాగ్రత్తగా ఉండాల. రెండవ మాట ఏందంటే మనం చూద్దాం. మూడవ వచనం చదువుతాను. ఒక్క నిమిషము. యెహోవా సేవకుడైన మోషే. ఇక్కడ దేవుడు చెప్తున్న ఒక గొప్ప స్టేట్మెంట్. యెహోవా సేవకుడైన మోషే. దేవుడు చెప్తున్న మాట. ఏమంటున్నాడంటే నా సేవకుడు. కింద కింద చూస్తే నా సేవకుడు, నా సేవకుడు. ఇది ఎంతో గొప్ప ధన్యత. ఈ లోకంలో మనం ఎందరికో సేవ చేస్తున్నాము. సోమవారం నుంచి శనివారం వరకు సేవ చేస్తూనే ఉంటాము. కానీ మనం వాళ్లకు టెంపరరీ సేవకులం. పర్మనెంట్ సేవకులం మనం ఎవరికి? ఇక్కడ మోషేని గురించి దేవుడు చెప్పినాడు. మరి దేవుడు నా గురించి చెప్తున్నాడా? నా గురించి చెప్తున్నాడు. ఈ ప్రశ్న మనం అడగాల. దేవుడికి నేను సేవకుడుగా ఉన్నానా? నేనైతే ఆ విషయంలో ఛాన్స్ ఫెయిల్ అయినా అనుకుంటున్నాను. ఆ విషయంలో సిగ్గు కూడా పడతా ఉన్నాను. ఎందుకంటే ఆయన సేవ ఎంతో గొప్పది, ఘనమైనది. ఆ సేవ చేయకుండా చాలాసార్లు లోకంలో ఆ సేవనే చేసుకుంటా ఉన్నాం. కానీ ఏది ఏమైనప్పటికీ ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏమిటంటే నా సేవకుడైన మోషే మృతి నొందినాడు. దేవుడే ఈ డెత్ అనౌన్స్మెంట్ను ప్రకటిస్తున్నాడు. నా సేవకుడైన మోషే మృతి నొందినాడు. కనుక ఇప్పుడు ఏమంటున్నాడంటే మోషే పరిచారకుడు నూను కుమారుడు గురించి చెప్తూ ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హైరార్కీ అంటారు. ఉదాహరణకు నా పిల్లలు ఇక్కడ ఉన్నారు. దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చినాడు. నా పిల్లలు వాళ్ళు ఏదో ఏమంటారంటే నాకన్నా తక్కువగా ఉండాలని నేను కోరుకోను. ఎందుకు కోరుకోను? వాళ్ళు నాకన్నా ఏ తండ్రి మీరైనా ఏం కోరుకుంటారు మీ పిల్లల గురించి? మీ పిల్లలు ఉన్నత స్థలంలో ఉండాలని కోరుకుంటారు. గొప్ప పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు. అది ఏ తండ్రి అయినా కోరుకునేది. ఇక్కడ మన తర్వాత తరము చాలా ప్రాముఖ్యమైనది. మన తర్వాత తరానికి మనము చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మోషే పరిచారకుడు, మోషే పరిచారకుడు. యెహోవా సేవకుడు ఎవరు? మోషే అయితే ఆ మోషేకు పరిచారకుడు ఎవరు? యెహోషువ. ఇప్పుడు మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువను పైకి లేపుకుంటున్నాడు. కొన్ని సంఘాలలో ఇది లేక వన్ మ్యాన్ షోలు చేసి, నేను చెప్పినాను కదా చివరి దినాల్లో స్వార్థం ఉంటుంది, నేను ఉంటుంది కదా, నేను 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 చేసి సంఘాలను పాడు చేసినారు. పైకి బాగానే కనబడుతుంది, సేవ బాగా చేసినట్ట, కానీ సంఘాలు పాడై ఉన్నాయి. కనుక ఈ విషయంలో ఏముందంటే మన తర్వాత తరాలను మనము గట్టిగా పట్టుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఇక్కడ ఆ హైరార్కీ ఉంది. ఇప్పుడు మూడవ వచనంలో మనం చూసినట్లయితే నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. ఇక్కడ దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయులతో ఏం చెప్పినాడంటే వారు ఐగుప్తులో ఉన్నప్పుడు వాగ్దాన దేశాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని ఆయన చూపించినాడు మోషేకు చూపించి, స్థలము అన్న పదం మీరు గుర్తుపెట్టుకోండి. 4వ వచనంలో ఏముందంటే అరణ్యమున ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకు మీకు సరిహద్దు. ఏమంటున్నాడంటే దేవుడైన యెహోవా మీకు ఒక భూమిని ఇస్తానంటున్నాడు, ల్యాండ్ ఇస్తా అంటున్నాడు. ల్యాండ్ మీరు కొంచెం జాగ్రఫికల్ కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ లెబానోను అనే పదం ఉంది. ఈ లెబానోను అనే పదం, ఆ దేశము ఈనేడు ఉందా లేదా? అదే దేశం అట్టే ఉంది. ఈ చరిత్ర ఎప్పుడు జరిగింది? 1400 సంవత్సరాల క్రితం క్రీస్తుపూర్వం. 4000 సంవత్సరాల నుంచి లెబానోన్ అనే పేరు అట్టే ఉంది. ప్రాచీన దేశాలు, ప్రాచీన చరిత్ర తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఏముందంటే తర్వాత యూఫ్రటీస్ నది, యూఫ్రేట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ యూఫ్రటీస్ నది ఉందా? యూఫ్రటీస్ నది కూడా ఉంది. ఆ యూఫ్రటీస్ నది ఇది బైబిల్లో మ్యాప్లు ఉంది కానీ అది సరిగా లేదు కనుక తిప్పి కూడా లాభం లేదు. ఇప్పుడు ఆ యూఫ్రటీస్ నది ఎక్కడుందంటే ఆ మధ్యధరా సముద్రము, ఇప్పుడున్న ఇరాక్ ఉంది కదా, అంతవరకు ఉంది. ఇక్కడ దేవుడు ఏం చెప్పినాడు? మీకు అంత భూమి ఇస్తా అన్నాడు.
అంటే ఉదాహరణకు ఇప్పుడు ఆ మూల నుంచి ఈ మూల వరకు మీకు ల్యాండ్ ఇస్తామంటే ఇస్రాయేలుకి ఎంత ఉంది ఇప్పుడు తెలుసా? ఆ మూలకు ఉందంతే. ఎందుకంటే వారి అవిధేయత. వాగ్దానం చేసిన వాడు అంటే దేవుడు నమ్మదగిన వాడు కాదా? ఆయన నమ్మదగిన వాడు. ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు. ఆయన వాగ్దానం చేసి మనకు ల్యాండ్ ఇస్తానంటే ఆయన ఏం చేసిన ఇశ్రాయేలీయులు ఏం చేసినారు? అవిధేయులే పాపము చేసి పొందాల్సిన భూమి కన్నా చాలా తక్కువ భూమిని వాళ్ళు పొందినట్లుగా మనం చూడగలం. ఏదేమైనప్పటికీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? వాగ్దానం చేస్తున్నాడంటే మీరు అడుగుబెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను అంటున్నాడు. తర్వాత ఇక్కడ ఈ స్థలము ఈ నేడు మనము చూసినట్లయితే శారీరకంగా అంటే ఫిజికల్గా మనం దాన్ని ఆ విధంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ సంఘానికి ఒక గుర్తుగా మనము తీసుకో ఎందు నిమిత్తమైతే బెత్లెహేము క్రిస్టియన్ అసెంబ్లీని దేవుడు ఏ ప్రాంతంలో ఉంచినాడో మనకైతే తెలియదు. కొన్నిసార్లు ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిలోంచి తప్పించగలిగిన వాడు ఆయన. చాలాసార్లు నేను పోతాను అని మనం పోకూడదు, కానీ ప్రార్థనాపూర్వకంగా మనం అన్ని విజయాలను సాధించగలం. అమ్మ చెప్తుంటారు అప్పుడప్పుడు నాకు ఈ సంఘ పరిస్థితుల గురించి. చుట్టుపక్కల వాళ్ళు అనేక సార్లు ఇబ్బందులు పెడుతున్నారని. కానీ ఏదేమైనప్పటికీ మనము వారి పట్ల ఏం చూపించాలా? ప్రేమను చూపించాలా, వారి పట్ల సహనం చూపించాలా, వారి పట్ల ఓర్పు చూపించాలా. వారు ఒక మాట అన్నారని మనం ఒక మాట అన్నాం అనుకోండి, అక్కడే వాళ్ళు పోయినట్టేగా. కనుక వారిని మనము పొందాలి. దేవుని చిత్తం అయితే మనకు తెలియదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా సంఘంలో వస్తే అది ఎంత గొప్ప ధన్యత ఈ సంఘానికి, బెత్లెహేము సంఘానికి. మంచిది. ఇక్కడ స్థలాన్ని గురించిన మాటలు సంఘానికి మనం తీసుకోవచ్చు. దేవుడు మన పట్ల ఒక బాధ్యత ఉంచున్నాడు. ఆ బాధ్యత ఏమంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఆ గొప్ప బాధ్యత దేవుడు మనకి ఇచ్చుండగా ఆ బాధ్యతను కూడా మనము నెరవేర్చే వారంగా ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పినాడంటే ఆ స్థలాన్ని మీ కొరకు సిద్ధపరుస్తానంటూ దేవుడు యెహోషువను సిద్ధపరుస్తున్నట్లుగా మనం చూడగలం. 5వ వచనం నుంచి కొన్ని మాటలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేక ఉండును. దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని యెహోషువతో పలుకుతున్నట్లుగా మనం చూడగలం. నీవు బ్రతికే దినాలంతా ఏ మనుషుడు నీకు ఎదురుగా ఉంటాడు. ఇది దేవుని చిత్తము. యెహోషువ పట్ల దేవుని చిత్తము. దేవుడు మన పట్ల కూడా ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. నా పట్ల, నీ పట్ల దేవుని చిత్తం ఏది? ఆ విషయాన్ని మనము గమనించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడికి నా పట్ల ఏమి చిత్తం ఉంది? మనం దేవుని చిత్తాన్ని కాదు అని చెప్పి నా ఇష్టానుసారంగా జీవిస్తే లోకంలో సక్సెస్ఫుల్గా ఉండొచ్చు కొంతవరకు, కానీ ఉండాల్సినంత గొప్పగా మనం ఉండలేము. ఎందుకంటే నాకు నా చరిత్ర సరిగా తెలియదు ఉన్నమాట. మా గోత్రం పేరు ఇలాది, అది ఏదో ఇంతవరకు నాకు తెలియదు. అదో విచిత్రం నాకు. ఇక నా చరిత్ర గురించి నాకు తెలియనప్పుడు నా భవిష్యత్తు గురించి నాకెట్లా తెలుస్తుంది? తెలియదు కదా. కానీ నా భవిష్యత్తును తీర్చిదిద్దగల దేవుడికి తెలుసు. ఆయనతో నాకు బంధం ఉందంటే ఆయన ఆనాడు యెహోషువతో మాట్లాడినట్టు నా భవిష్యత్తును కూడా ఆయన చెప్తాడు. ఈ ఉదయకాల వేళలో నా పట్ల, ఈ సంఘం పట్ల దేవుని చిత్తం ఏంది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎందు నిమిత్తము మనల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. నిన్న నేను విజ్ఞాపన కూడికి వచ్చినప్పుడు నాకు సంతోషకరమైన విషయం ఏమనిపించిందంటే, విజ్ఞాపనలో చాలామంది రాలేదు. మీరు విజ్ఞాపనలో వచ్చిన సహోదరులందరూ ప్రార్థన చేశారు. తక్కువ టైంలో మంచిగా అందరూ చక్కగా లక్ష్మీనగర్లో స్తుతులు చెల్లించిన వాళ్ళు, లక్ష్మీనగర్లో ప్రార్థన చేయని వారు ఇక్కడ నేను విన్నాను స్వరం. నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుడు ఒక చిత్తం మనల్ని ఆయన రాకడకు మనం సిద్ధపరుస్తుండగా మనం అదే విధంగా రెస్పాండ్ కావాలి. మంచిది. ఇక్కడ దేవుడైన యెహోషువతో అంటున్న మాటలు, ఏ మనుషుడు నీ ఎదురు నిలవలేడు అంటూ, నేను మోషేకు తోడై ఉన్నట్టు, నేను మోషేకు తోడై ఉన్నట్టు, నేను ఎవరికి తోడుగా ఉంటాను అంటున్నాడు? నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు దేవుడు. నేను మోషేకు తోడు. దేవుడు చరిత్ర ఆధారంగా మాట్లాడతాడు. ఆయన మనం మాట్లాడేటప్పుడు కూడా చరిత్ర ఆధారంగా కొన్ని మాట్లాడుకుంటే మంచిది. ఆనాడు ఎవరికి తోడుగా ఉన్నాడు? మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు. అది ఎవరు గ్రహించినారు? యెహోషువ గ్రహించినారు. ఈ ఉదయకాల వేళలో దేవుడు మోషేకు తోడుగా ఉన్నాడని యెహోషువ గ్రహించినాడు.
మరి దేవుడు మోషేకు యెహోషువకు తోడుగా ఉన్నాడు, నాకు కూడా తోడుగా ఉన్నాడు అని నేను గ్రహించినానా? మనం గ్రహించినామా? అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇది మన బంధం కన్నా దేవునితో నేనన్న బంధం. వ్యక్తిగతంగా నాకు దేవుడు తోడుగా ఉన్నాడా? సంఘపరంగా, సామాజికంగా దేవుడు సంఘానికి తోడుగా ఉన్నాడా? ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలా. నేనైతే దేవుడు మనము ఆయన యందు విశ్వాసం ఉంచవలసినంతగా విశ్వాసం ఉంచకపోయినప్పటికీ ఆయన మాత్రము హీ ఈస్ ఫెయిత్‌ఫుల్ గాడ్ అంట. ఆయన నమ్మకమైన దేవుడంట. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు కనుక ఆయన మనకు తోడుగా ఉన్నాడని చెప్పి నేనైతే విశ్వసిస్తున్నాను. తర్వాత ఆయన 6వ వచనంలో అంటున్న మాట, నిన్ను విడువను, నిన్ను విడువను. ఈ లోకంలో చాలామంది చెప్తారు, కానీ మర్చిపోతారు. మా దగ్గర నేను పనిచేసే కాలేజీలో ఒక డ్రైవర్ ఉండే. ఆ డ్రైవర్ ఏం చెప్పినాడంటే ఒకసారి నాకు ఒక మాట అన్నాడు. సార్, నా పెళ్ళప్పుడు ఫస్ట్ కార్డు నేను మీకే ఇస్తాను. ఒకవేళ మీరు కర్నూలుకి వచ్చి ఇస్తా అన్నాడు. ఎక్కడ తడ నుంచి వచ్చి ఇస్తా అన్నాడు. పెళ్ళప్పుడు కార్డు కూడా లేదు. అక్కడే ఉన్నా నేను కాలేజ్ దగ్గరే. ఆయన ఇంటికి 2 కిలోమీటర్ల పక్కన ఉన్నా. ఒక రోజు చెప్పినారు ఒకరు, ఇట్లా పెళ్ళయింది క్యాండిడేట్‌కి అని. అంటే మనిషి అట్లుంటాడు. మనం బాధపడకూడదు. కానీ దేవుడు గనుక అట్లా చేసినాడు అనుకోండి, మనకు పుట్టగతులు ఉండనట్టే. ఇక్కడ దేవుడు మనకేమంటున్నాడంటే, నిన్ను విడువను. తల్లి అయినా మరచును గాని నేను నిన్ను మరువనన్నాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఎప్పుడు నీకు మంచి కార్లు, బంగ్లాలు ఉన్నప్పుడు నిన్ను విడిచిపెట్టాను అనలేదు దేవుడు. గాఢాంధకారపు లోయ వంటి అనుభవంలో ఉన్నప్పుడు, నీకు నేను ఎవరూ లేరు అన్నప్పుడు. కరోనా సమయంలో నాకు ఒకటి అనిపించింది. యాకోబు ఒంటరిగా పోరాడాను. ఆ ఒంటరితనం నాకు అర్థమయ్యేది కాదు. కానీ కరోనా సమయంలో చాలా కుటుంబాల వాళ్ళు ఒంటరిగా అయిపోయినారు. ఆ ఒంటరి సమయంలో మనకు తోడుగా ఎవరు? దేవుడే. దేవుడే. ఇంటి వాళ్ళు రానికి లేదు. ఆడొచ్చి ప్లేట్ పెట్టిపోతే ప్లేట్ తీసుకొని లోపల పోవాలా. అటువంటి ఒంటరితనంలో ఎవరు తోడుగా ఉన్నారు? దేవుడు తోడుగా ఉన్నాడు. కనుక మనం ఒంటరి వారమని ఎప్పుడు అనుకోవాల్సిన పని లేదు. మనం ఒంటరి వారమే కాదు. మనం ఒంటరి వారము కాదు, కానే కాదు. ఎవరు మనకు తోడుగా ఉన్నారు? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడంటే, నేను నీకు తోడుగా ఉంటాను గనుక, నిన్ను విడవను గనక, నేను ఎడబాయను గనక నువ్వెట్లుండాలా? ధైర్యముగా ఉండాలంట. నిబ్బరము కలిగి నిబ్బరం అంటే ఏంటంటే స్టేబుల్‌గా అనమాట. అంటే ఒకరోజు డౌన్ అయ్యి, ఒకరోజు అప్ అయ్యేదాన్ని నిబ్బరం అనరు. ఉదాహరణకు ఇప్పుడు యవనస్తులు కొంతమంది పిల్లలున్నారు ఇక్కడ, ఉద్యోగాల కోసం ఉండేవాళ్ళు. రెస్యూమ్ పంపించినప్పుడు ఉద్యోగాలకి కన్సిస్టెంట్ అకాడమిక్ రికార్డ్ ఉండాలంటారు. కన్సిస్టెంట్ అకాడమిక్ రికార్డ్ అంటే దాని అర్థం ఏంది? 10th తర్వాత ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. 10th తర్వాత ఓ 2 సంవత్సరాల గ్యాప్ ఫెయిల్ అయ్యి, ఇంటర్మీడియట్ తర్వాత 3 సంవత్సరాల గ్యాప్ అట్లుంటే తీసుకోరు. ఆ విశ్వాస జీవితంలో కూడా మనం ఒకరోజు ఇట్టా, ఒకరోజు అట్టా, ఒకరోజు ఇట్టా, ఒకరోజు అట్టా ఉండడానికి వీలు లేదు. ఇక్కడ ఏముందంటే నిబ్బరం అంటే ఇట్ రిజంబుల్స్ స్టెబిలిటీ. తర్వాత ఏముందంటే ధైర్యముగా ఉండాలి. ఎందుకు? ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. తోడుగా ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉంటూ, ఇక్కడ ఏమన్నానంటే అదే మాటలు మాటి మాటికి ఉంటూ చెప్తూ 6వ వచనం చివరి భాగంలో ఏముందంటే, నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. దేన్ని? వాగ్దాన దేశాన్ని నిశ్చయముగా నీవు అంటూ యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం వేళలో దేవుడు ఎవరిని ఇక్కడ యెహోషువల లాగానో ఎన్నుకున్నాడో నాకైతే తెలియదు, కానీ ప్రభు అయితే నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక ఇక్కడ ఏముందంటే తర్వాత నీవు నడుచు 7వ వచనంలో మళ్ళీ అవే మాటలుంటూ చివరి లైన్లో, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలకకూడదు. చక్కగా మనం ప్రవర్తించాలి అంటే ఏం చేయాలంట? అది అక్కడ పైనే ఉంది. ఏం చేయాలంట? ధర్మశాస్త్రము, ఈ దేవుని గ్రంథము మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. అంటే విశ్వాస జీవితంలో, క్రైస్తవుని జీవితంలో ధర్మశాస్త్రం అన్నది ఎంతో ప్రాముఖ్యమైన విషయం అంటూ ఏం చేయాలి? 8వ వచనం చివరిలో ఏముందంటే, దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ధర్మశాస్త్రాన్ని
చదవాలా, ధర్మశాస్త్రాన్ని వినాలా, ధర్మశాస్త్రాన్ని పాటించాలా, అంత మాత్రమేగా దివారాత్రాలు దాన్ని ధ్యానించాలా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం దివారాత్రములు ఒక పని చేస్తాం. ఏ పని చేస్తాం చెప్పండి? ఆ? ఎవరో చెప్పినట్టున్నారు, నాకు వినపడలేదు. అదిగా దివారాత్రం పండుకున్నప్పుడు చూడం కదా. దివారాత్రం మనం ఓ పని చేస్తాం, గాలి పీల్చుకుంటాం కదా. పండుకున్నప్పుడు గాలి పీల్చుకుంటాం, మేలుకున్నప్పుడు గాలి పీల్చుకుంటాం. దివారాత్రం చేసే పని అది. దివారాత్రం మనకు తెలియకుండా గుండె కొట్టుకుంటుంది కదా. ఆ వాక్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలంట మనం. దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఎవరో దివారాత్రం దాని అంటే మొబైల్ అన్నారు కానీ, అంటే దాని నుంచి మన ఇంటిపక్క రావాలని అర్థం. ఓకే, దివారాత్రము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి. మంచిది. తర్వాత అంటూ మరలా చెప్తున్నాడు దేవుడు, నేను నీకు తోడై ఉంటును, నువ్వు భయపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు. నీవు 6వ వచనం చివరిలో ఉన్న మాట, నిశ్చయముగా ఈ దేశమును ఈ ప్రజల స్వాధీనం చేసేదు. ఇప్పుడు ఈయనేం చేసినాడు, యెహోషువ గారు చక్కగా పోయి మంచం వేసుకొని పండుకున్నారు. ఎందుకంతా దేవుడే చెప్పినాడు కదా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ప్రార్థన చేసేది మన బాధ్యత, తర్వాత పోయి పండుకునేది కూడా మన కర్తవ్యం అనుకుంటాం. తర్వాత 10వ వచనం నుంచి యెహోషువ చేస్తున్న కార్యాలు. సంఘంలో విశ్వాసులముగా మనం ఉన్నప్పుడు క్రియలు అనేవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. వాక్యము, ధ్యానము, ప్రార్థన, ఆ విషయం కూడా చూస్తాము యెహోషువ గ్రంథంలో, యెహోషువ జీవితం నుంచే. ఇక్కడ ఏముందంటే 10వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగు ఆజ్ఞాపించెను. యెహోషువ తన నాయకత్వ లక్షణాలను ఇప్పుడు బయలుపరుస్తున్నాడు. ఇవి ఈ లక్షణాలను ఆయన చూపించక ముందు ఆయన ఎవరి దగ్గర ఉన్నాడు? సాక్షాత్తు యెహోవా దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ప్రజల వద్దకు వస్తున్నాడు. ఇది ఒక మోడల్. ప్రతి విశ్వాసికి ఈ మోడల్ ఉండాలి. చక్కగా వచ్చి ప్రజల దగ్గర పోతే ప్రజలు ఏం చేస్తారు? వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ ఏముందంటే ప్రభు దగ్గర వాగ్దానం పొంది బలపరచబడి ధైర్యపరచబడి ఇప్పుడు ప్రజల దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు? ప్రజలతో ఆజ్ఞాపిస్తున్నాడు. ప్రజలతో ఆజ్ఞాపించినప్పుడు ప్రజలు నువ్వెవడు మాకు చెప్పడానికి అనలే. మీరు చివరిలో చూసినట్లయితే 17వ వచనంలో, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. ఎందుకు నీ మాట? ఇక్కడ నీ మాట అంటే యెహోషువ మాట కాదు. ఆల్రెడీ దేవుడు ఆయన మాటను యెహోషువ హృదయంలో పెట్టగా ఆ మాట ఇప్పుడు ప్రజలు గౌరవిస్తున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని మాటలు మన హృదయాల్లో ఉండాలి. దేవుని ఆలోచనలు మన మనసుల్లో ఉండాలి. అప్పుడు ప్రజలు కూడా వింటారు. ఇక్కడ అదే మాట కొత్త నిబంధనలు మనం ఆస్వాదిస్తే మనం చూసినట్లయితే 1వ పేతురు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ ఏముందంటే, 1వ పేతురు 5వ అధ్యాయము 3వ వచనము, మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి. ఇది ప్రతి ఒక్క విశ్వాసకి, అంటే ఇది పెద్దలకు వృద్ధులకు మాత్రమే వర్తిస్తుంది అనుకున్నారు. ఇది మందకు మాదిరులుగా ఉండమని వారికి చెప్పినప్పటికీ మన ప్రతి కుటుంబం ఒక చిన్న మంద లాంటిది. నేను ఎప్పుడు ఇదే మాట అంటుంటాను. ఇప్పుడు నా కుటుంబము, నా భార్య, పిల్లలు, తల్లి వాళ్ళు ఉంటారు. అది చిన్న సంఘం అయితే ఇది నాకు పెద్ద సంఘం. చిన్న సంఘంలో కూడా నేను ఎట్లా ఉండాలంట? చిన్న సంఘంలో మందకు మాదిరిగా ఉండాలంట. అంటే నా అడుగు జాడలన్నీ మాదిరికరంగా ఉండాల. సంఘంలో కూడా అదే వర్తిస్తుంది. సో మనము విశ్వాసులమైన మన చిన్న సంఘాలను జాగ్రత్తగా కాపాడుకోవాలా. పెద్ద సంఘాన్ని మరి చిన్న సంఘం పెద్ద సంఘం అంటే మళ్ళీ వేరేది అనుకున్నారు. చిన్న సంఘం అంటే మన కుటుంబం అని చెప్తున్నాను. అది కూడా కుటుంబమే, కుటుంబ ప్రార్థనలు. నాకు తెలిసిన ఒక హమాలి ఉన్నాడు. ఆయన ప్రతిదినం కుటుంబ ప్రార్థన చేసుకుంటాడు. నాకు అనిపించింది, ఈయన హమాలి పని చేసి ఎట్లా కూర్చుంటున్నాడు అని గంట సేపు. హమాలి పని సామాన్యమైన పని కాదు. అన్ని నొప్పులు. చాలా మంది హమాలీలు ఏం చేస్తారో మీకు తెలుసు. నొప్పులు పోవాలని చెప్పి వాళ్ళు ఎక్కడికో పోతారు. కానీ ఈ మనిషి హమాలి కుటుంబ ప్రార్థన. నాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే అంత ఇన్స్పిరేషన్.
ఒక అన్ని నొప్పులు దేహంలో పెట్టుకొని ఆయన కుటుంబంతో కూర్చున్నాడంటే ఎంత ధన్యకరం. ఆ చిన్న సంఘం ఎంత ధన్యకరమైనది. ఒకవేళ మన ఇండ్లలో అటువంటి భాగ్యం లేకుంటే దయచేసి మీరు గృహాల్లో మీ కూడికలు పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. తర్వాత అదే అధ్యాయంలో మనం 11వ వచనం చూసినట్లయితే, మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచబోటకై 3 దినములలోగా మీరు ఈ యోర్దానును దాటవాలని. 3 దినాల్లో యోర్దాన్ దాటాలి. ఇదొక ప్లాన్. మీరు ఇంగ్లీష్ బైబిల్ కనుక చూసినట్లయితే, ఇంగ్లీష్ బైబిల్‌లో ఆ ప్లాన్ అనే పదం ఖచ్చితంగా ఉంది. అంటే ఒక ప్లాన్ ఇచ్చేవాడుగా, ఒక మార్గదర్శకాన్ని నిర్దేశించేవాడుగా ఇక్కడ ఈ నాయకుడిని, లీడర్‌ని మనము చూడగలం. నేను ఇక్కడ ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఇంగ్లీష్ బైబిల్ కూడా మీరు చదవాలి. ఇంగ్లీష్ స్టడీ బైబిల్స్ చాలా బాగుంటాయి. ఆ ఇంగ్లీష్ స్టడీ బైబిల్ మరి ముఖ్యంగా యవనస్తులు, పెద్దలు, నేను ప్రకటన గ్రంథంలో చెప్పినప్పుడు మొదటి వచనం చూపించినప్పుడు ప్రవచన వాక్యాలను చదువువాడన్నాడు అని ఉంది. ఈ సమాజంలో, ఈ బెత్లెహేము స్థానిక సంఘంలో ఎవరైనా ఇంకా చదువు రాని వారు ఉంటే దయచేసి మీరు చదువు నేర్చుకోండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. చదువుకోండి. ఎందుకంటే బైబిల్లో చదవండి చదవండి అని ఉంది. బైబిల్ని వినండి వినండి అని లేదు. బైబిల్ని చదవాలా. యేసు ప్రభు అనేక సార్లు అన్నాడు పరిసయ్యులతోటి, మీరు ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవలేదా అన్నాడు. వినలేదా అనలే. మీరు డిస్కస్ చేసుకోలేదా అనలే. మీరు చదవలేదా అన్నాడు. కనుక ఒకవేళ చదువు రాకుంటే పర్వాలేదు, 60 సంవత్సరాలు వచ్చినా దేవుని కృపను బట్టి మనము చదువు నేర్చుకోవచ్చు. 100 సంవత్సరాలకు అబ్రాహాము పిల్లలు పుట్టినప్పుడు 60 సంవత్సరాలు మనం చదువు నేర్చుకోగలం. ఈజీ, ఇట్ కెన్ బి డన్. కనుక దేవుని మీద ఆధారపడి మనము వాక్యాన్ని చదవలసిన వారంగా ఉన్నాం. ఈ విషయంలో మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. రోమిలకు రాసిన పత్రిక సహోదరులారా, ఇతరులైన అన్ని జనుల్లో ఫలం పొందినట్టు మీలో కూడా ఫలం ఏదైనా పొందాలని అన్న అనేక పర్యాయాలు మీ యొద్దకు రానుద్దేశించి. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు దర్శించాలి అన్న ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనకు శారీరకంగా కాకుండా ఆత్మ సంబంధమైన మన చాలులు, అంటే మన బౌండరీస్ విశాలపరచబడాలి అంటే గృహ దర్శనాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఆనాడు అపోస్తలుడైన పౌలు ఆయన ఏమన్నాడంటే, నేను చాలా మార్లు మీ ఎద్దుకు రానుద్దేశించినాను. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? పౌలు గారు ప్రణాళిక వేసుకుంటున్నాడు. దర్శించాలి, విశ్వాసులను బలపరచాలి అని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ సంఘం కూడా ఆ విషయంలో అట్టి మాదిరి కలిగి ఉండాలని చెప్పి నేను ప్రభువును కోరుకుంటున్నాను. తర్వాత 12వ వచనంలో మనం చూసినట్లయితే, 12వ వచనములో అక్కడ ఏముందంటే, ఆహారము సిద్ధము చేసుకున్నది. మూడవది, వీరు ఏం చేయాలంట? ఆహారం, శరీరానికి సంబంధించిన ఈ ఆహారము. మనము కూడా ఆత్మ సంబంధమైన విషయాలలో కొన్ని వాటిని మనం కూడా సిద్ధపరచుకోవాలి. మనం సిద్ధపరచువాడు ఎవరు? దేవుడే. స్వయాన దేవుడే మనలను సిద్ధపరచువాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. 2వ కొరింథీ 5:5. మనలను సిద్ధపరచువాడు ఎవరంట? దేవుడు. ఆత్మ సంబంధమైన విషయాలలో మనము ఎవరి చేతుల్లో మనల్ని పెట్టుకోవాలి? సిద్ధపరిచే దేవుని చేతిలో మనం పెట్టుకొని సిద్ధపడాలి. అక్కడ పాత నిబంధనలో వారు ఆహారాన్ని సిద్ధపరచుకోమని చెప్పినట్టుగా మనం కూడా దేవుని సన్నిధిలో సిద్ధపరచుకోవాలి. మనకు దేవుడు ఉదయకాల వేళలో పస్కా బలి, సాదృశ్యంగా రొట్టెను, బల్లను, రసాన్ని మనం ఉదయకాలం చూసాము. అది కూడా సిద్ధపరచబడింది అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ విషయాన్ని నేను చూపించట్లేదు. తర్వాత 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచనం. 2వ కొరింథీ 8:12. సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే
శక్తికి మించి కాదు కానీ ఆ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును అన్న కొలిమి అన్నాడు. కొలిమి అంటే మంట. ఇంకా అంత ఇచ్చినా కూడా మంచిదే. కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరము. అంటే దీనికి కూడా మనం దేవునికి ఇచ్చే విషయంలో కూడా ఏముండాలంట? సిద్ధపాటు ఉండాల. కేరళలో ఒక ఆయన చెప్పిన విషయము. కేరళలో వాక్యమంతా అయిపోయిన తర్వాత బయట ఒక ఆయన చాలా దుఃఖముకుడై కూర్చున్నాడంట. దుఃఖముకుడై కూర్చున్నాడంట. పోయి అడిగినారంట, ఏమన్నా అయిందేమో అని చెప్పి అందరూ పోయి అడిగితే, ఏమైందన్నా అంటే, ఏం లేదన్నా కానుకలు వేసేటప్పుడు ₹10 ₹100 వేసినానంట ఆయన. ఆయనకి ఇప్పుడు బాధ 100 పోయిందని. అంటే ఎట్ట పడితే అట్ట వేయొద్దని దాని అర్థం. అంటే దాని అర్థం మనం వేసేటప్పుడు కూడా దేవునికి వేసేటప్పుడు సిద్ధపాటు కలిగి ప్రార్థనాపూర్వకంగా దేవునికి మనం ఇవ్వాల. ఇచ్చుటలో ఏముందంటే ధన్యత ఉంది. ఇచ్చుటలో ఆశీర్వాదం ఉంది. కనుక ఈ విషయాల్లో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంకొక విషయం ఒక్క భాగాన్ని చూపించి మనం ముందు వెళ్దాం. 14వ వచనం. అదే యెహోషువ గ్రంథము 14వ వచనము. 14వ వచనంలో ఏముందంటే వద్దు, తర్వాత పరాక్రమవంతులు మధ్యలో నుంచి పరాక్రమవంతులు శూరులు అయిన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటిపోవాలని ఉంది. ఇక్కడ ఏముందంటే పరాక్రమవంతులు శూరులు అంటే టాలెంట్, వరాలు. ఇది వరాల గుర్తుగా ఉంది. అంటే ఎవరు పడితే వాళ్ళు యుద్ధానికి పోకూడదని కూడా పాత నిబంధనలు. బలహీనమైన మనసుల వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే యుద్ధానికి వాళ్ళు పోరు, పోయే వాళ్ళను పోనీయరు. మీరు బాగా గమనించండి. నేను పనిచేసే గిడియన్ సంస్థలో ఒక ఆయన ఉన్నాడు. కొంచెం వర్షం పడితే చాలు, ఈరోజు మనం క్యాన్సిల్ చేస్తాం బ్రదర్ అంటాడు అన్నమాట. ఒకటే మాట మెసేజ్ వాట్సాప్లో, ఈరోజు క్యాన్సిల్ చేస్తాం బ్రదర్ వర్షం అంటాడు. వర్షం పడి వరదలు వచ్చినప్పుడు బురదలో ఎన్నిసార్లు ఉద్యోగాలు పోలేము. కనుక బలహీనమైన వారు దూరంగా ఉండడం మంచిది. ఇక్కడ ఏముందంటే సంఘము కూడా ఆత్మ సంబంధమైన వరాలున్న వారిని గుర్తించాలి. 1 తిమోతి 4:14 ఏముందంటే నీలో ఉన్న వరాన్ని అలక్ష్యము చేయొద్దనుంది. అదేవిధంగా 1 కొరింథీ 14:1 ఏముందంటే ఆత్మ సంబంధమైన వరాలను అపేక్షించండి అని ఉంది. కనుక సంఘం కూడా ఆ విషయాలలో ముందుకు సాగాలి. తర్వాత ఒక మాట, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో ఒక మాట. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. సమయం కొంచెం ఎక్కువైంది. తక్కువ చెప్దాం అనుకున్నాను కానీ కొంచెం ఎక్కువైంది, అయితే క్షమించండి. 10వ అధ్యాయము 12వ వచనము. ఇది ఒక అద్భుతమైన వచనము, నేను చెప్తాను. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ చేస్తున్న ఒక గొప్ప పని. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. ఈయన ప్రార్థనాపరుడు. ఈ ప్రార్థన కూడా ప్రభువా మేము పోతున్నాము, ఏమవుతుందో మాకు తెలియదని ప్రార్థన చేయట్లేదు. సూర్యుడా నీవు గిబియోనులో నిలువు. మనం ప్రార్థన చేస్తాం ఈరోజు, ప్రభువా ఈరోజు సూర్యుడు అస్తమించకూడదు. అంత గొప్ప ప్రార్థన మనం చేయగలమా? ఈ గొప్ప ప్రార్థన చేస్తున్నాడు నేను. ఏమంటున్నాడంటే సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. ఇక్కడ ఏముందంటే ఒక అద్భుతం జరిగింది. కానీ ఇక్కడ మనకు పాఠం ఏంటంటే మన ప్రార్థన నిలిచిపోయే ప్రార్థనలా ఉండకూడదు. మన ప్రార్థన కొన్నిసార్లు కొన్ని వాటికి సమాధానం 2 రోజులు దొరుకుతుంది, కొన్ని వాటికి 20 సంవత్సరాలైనా సమాధానం దొరకదు. మనకు తెలియదు దేవుని చిత్తం ఎట్లుంటుందో మనకు తెలియదు. కానీ ఆయన మహిమార్థమై అవి జరగబడులాగున మనం ఏం చేయాలంటే విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఎంతవరకు ప్రార్థన చేయాలంటే జనులు తమ శత్రువుల మీద, అంటే మనం ఇక్కడ శత్రువులను ప్రగతించుకోవాలంటే ఏముండదు, కానీ శత్రువులు ప్రభు దగ్గరికి రావాలి అని చెప్పి మనం ఏం చేయాలి? నిత్యము వారి కొరకు మనము ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. ఈ ప్రార్థనలో మనకు ఎవరు మాదిరి? యేసు ప్రభు మాదిరి. శరీరధారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. వాస్తవానికి మహిమలో ఉండవలసిన ఆ ప్రభు మనకు మాదిరిగా ఉంచడం కోసం ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలం. లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఏముందంటే ఆయన అరణ్యమునకు ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా ఉంది. ఒంటరి ప్రార్థన. కొన్నిసార్లు ఏమవుతుందంటే అందరు ఉన్నప్పుడు నాలాంటి వాడికి ఏమనిపిస్తుంది, ఇంకా ప్రార్థన చేయాలనిపిస్తుంది అనమాట. ఆ ప్రార్థన మీకు దేవుడు అది పరిశీల ప్రార్థన అవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన లేకుండా ఇక్కడ ప్రార్థన చేసినామంటే అది పరిశీల ప్రార్థన. యేసు ప్రభు మనకు చూపించిన మాదిరి ఏంది? ఒంటరి ప్రార్థన.
తర్వాత మార్కు సువార్త 1 అధ్యాయం 35 వచనంలో ఏముందంటే పెందల కడ లేచి ఆయన ప్రార్థన. పెందల కడ లేచి. చాలా సంతోషం ఈరోజు ఉదయకాలమున మీరు మీటింగ్‌కి టైం పెట్టిన